సర్వేషాం సద్భిః సంగః కథమపి పుణ్యేన భవతి అని శాస్త్రం. పుణ్యఫలం ఉంటే కానీ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడం, ధర్మ కార్యక్రమంలో పాత్ర వహించడం, సత్పురుషులు కలవటం, సదాచార సంపత్తి గల ఆ కార్యక్రమానికి హాజరవ్వటం, ఇవాళ ఆ సంఘటన జరిగింది. గౌరవనీయులు పెద్దలు దీర్ఘమైన న్యాయవాద వృత్తిలో గొప్ప సంపద వెలిపెట్టి ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి, శేష జీవితం అంతా కూడా పరమార్థానికి నిలబెట్టిన గౌరవనీయులు పెద్దలు సత్యరంగయ్య గారు, పెద్దలు సత్య నరసయ్య గారు ఇవాళ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా. వానప్రస్థంలో ఏది చేయాలనో అది చేయటం చాలా గొప్పది. సంసారం అనేది ఇబ్బందిపూర్వకమైనది. ఏ జీవికైనా కూడా తాత్కాలిక సుఖమైన వెంటనే దుఃఖం ఆపాదింపబడే అవకాశం. దుస్తరమైన సంసారంలో అస్తిత్వం లేదు, ఐడెంటిటీ లేదనే భావనతో ఉన్నత విద్య ఉండి, విశేషమైన ప్రాక్టీస్ ఉంది, ఆదాయం ఉండి శేష జీవితాన్ని ఇవాళ గోమాత సేవ చేయటం చాలా ప్రశంసాపూర్వకమైనటువంటి ఆలోచనగా నేను భావిస్తున్నాను. చిరంజీవి లక్ష్మణ సాయి గారు చెప్పారు, పెద్ద చిన్న ఏమి భగవంతుడి దయ దగ్గర పెద్ద చిన్న అనంతమైనటువంటి విశ్వవ్యాపకమైనటువంటి దివ్య శక్తి నుండి ఎవడు గొప్పవాడు కాదు, సామాన్యుడు. నిన్నటి వరకు గొప్పవాడు అనేటువంటి వ్యక్తి భగవంతుడు సహాయంతో వాడు సామాన్యుడు కాదు, అత్యంత సామాన్యం ఉన్నటువంటి అత్యున్నత స్థానానికి వెళ్ళారు. కాబట్టి కాలము ప్రభావవంతమైంది. సామాన్యుని అసామాన్యం చేస్తుంది, అసామాన్య ప్రతిభా సంపత్తులు వాడిని సామాన్యం చేసేస్తుంది. క్షణమాత్ర కాలంలో ఒక చిన్న ఒక స్ట్రోక్ తోటి జీవనం అంతా కూడా వెళ్ళిపోయావు. అది బాగా గ్రహించి పద్మపత్ర నివాంభస నీళ్ళల్లో ఉండి కమలు ఏ రకంగా నీళ్ళు దాటము ఇక్కడ గౌరవ పెద్దలు ఇంకా నరసింహయ్య గారి కార్యక్రమం చేయడం సంతోషంగా. అన్నిటికంటే విశేషమైనది ఒక చెరువు దోవటం విశేషం, కన్యాదానం చేయటం విశేషం, అన్నదానం చేయటం విశేషం. అన్నిటికంటే గోసేవ చేయటం ఇంకా విశేషమైన శాస్త్రం. వేద విధేయఖిల దత్తం దత్తం. సంపూర్ణమైన వేదములన్నీ కూడా ఎవరిని ఆశ్రయించి ఆశీర్వాదం పొంది సమానత స్థాయికి వెళ్తారో అలాంటి మాత గోమాత. అలాంటి గోమాత ఎన్నో వందలాది కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం వహించి నెక్లెస్ రోడ్లో భారీ కార్యక్రమానికి అధ్యక్షత వహించాం. అదంతా గోమాత దయ. ఆ రకంగా ఇవాళ గౌరవ పెద్దలు సత్య నరసింహయ్య గారు అడ్వకేట్గా ఉండి ముడి నిర్మాణం సంసారాన్ని చేయించి గోసేవ చేయడం ఒక ఎత్తు. ఇక రెండో అంశంగా ప్రపంచంలో అందరికీ దేవాలయాలు ఉన్నాయి. 33 కోట్ల దేవతలకు బ్రహ్మగుడి కూడా ఉంది. కానీ ప్రతిష్టాత్మకమైనటువంటి వేదభూమి లాంటి శంషాబాద్కు ఒక విశాలమైన ప్రాంగణంలో గోమాత దేవాలయం కట్టడం సంకల్పం చాలా గొప్ప. దాన్ని మనం అభినందించాలి. భగవంతుడు కూడా బాల్యావస్థ ఉంటుంది. పుట్టగానే పెట్టుదాముడు ఎవడు కాదు. నాసికలో అది 10 కోట్ల 50 కోట్ల అది ఇమ్మేకి ఒక గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టం అభినందనీయం. 10 తొలి అడుగు ఎక్కడో ఎవరో వేయాలి. వాడి నాసికలో కొద్దిగా ప్రారంభమైన గోదావరి నది జీవనదిలాగా వ్యాపించింది. కాబట్టి డబ్బుతో సంబంధం లేకుండా ధార్మిక హృదయం ఉన్న వాళ్ళు తృణం ₹1 మొదలుకొని కోటి వరకు అట్లా ధనంతో ప్రమేయం లేకుండా ఒక సత్సంకల్పాన్ని శంకుస్థాపన చేస్తే అది చిన్న చెట్టై పెద్ద వృక్షమై నానై 10 మందికి అది ఆశ్రయించారు. తులసి చెట్టు లేని ఇల్లుండొద్దు, గోమాత లేని ఇల్లుండొద్దు అని శాస్త్రం చెప్పింది. చాలా ఏళ్ళు మా ఇంట్లో కూడా ఒక ఆవు ఉంది. ఇవాళ భాగ్యనగరం లాంటి వాటిలో కూడా వాళ్లకున్న వసతిలో ఒక ఆవును వేస్తున్నారు. ఎందుకంటే దానం ఇచ్చింది తనది, దాచుకున్నది పండు. ఎంతది కూడబెడుతుంది వారసులకు వెళ్ళిపోతుంది. ధనాని భూము పశువశ్య గోష్ఠి నారీగృహద్వారి జనశ్మశాని దేహశ్చితాయాం పరలోక మార్గే కర్మానుభవ గచ్చతి జీవ
కృషి కూడా సంపాదించిన ఇక్కడే ఉండిపోతుంది, నీ అర్థాన్ని ఇక్కడే ఉండిపోతుంది, చివరికి నీ దేహం కూడా ఇక్కడే కాలిపోతుంది. ఏదైనా తెలుస్తుంది కర్మానుభవ గచ్చతి. నేను బతికినన్నాడు, భూమి మీద ఈ పార్థివ శరీరం ఉన్నన్నాడు, నా చూపు నాదిగా ఉన్నన్నాడు, శ్రవణ శక్తి బాగుందన్నాడు, నా హృదయం నాదిగా ఉన్నాడు, నా చెయ్యి నాదిగా ఉండి ధ్యానం చేసినాడు. చేసినటువంటి సేవ మాత్రమే శాశ్వతంగా స్థిరంగా ఉండే అవకాశం. అలాంటి స్థిరమైన పనికి సంకల్పించినటువంటి గౌరవ పెద్దలు సత్య నరసింహయ్య గారిని అభినందిస్తూ వయసులో నాకంటే పెద్దవారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న వసత పెద్ద వసతి కాదు, చేస్తున్న కార్యక్రమం ధర్మమై. అలాంటి కంటికి దండం పెట్టాలి, సద్గురువు దండం పెట్టాలి, తులసి మొక్కకు నీళ్ళు పోయాలి, గోమాతకు సేవ చేయాలి. అలాంటి ఒక భారీ నిర్మాణానికి భగవంతుడు సహకరించాలి. వారి సంకల్పం నెరవేరి 2-3 సంవత్సరాల వ్యవధిలో ఒక భవ్య నిర్మాణానికి మళ్ళీ ఆవిడ ఆశీర్వాదం గోమాత ఏమిటి మళ్ళీ కూడా అతిథిగా పాల్గొని 2 మాటలు మాట్లాడే అవకాశం. చాలా సంతోషంగా ఉంది. బాగా అభిమానించే చిరంజీవి ప్రసిద్ధ సంగీత దర్శకులు, సినిమా ప్రపంచానికి, భాష ప్రపంచానికి, ధార్మిక ప్రపంచానికి దగ్గర నుంచి లక్ష్మణ్ సాయి గారి ఆహ్వానం మేరకు గౌరవ ప్రజల యొక్క ఈ కార్యక్రమం స్వీకరిస్తూ వాళ్ళలో ఇంక సంకల్పం ఏంటంటే ధర్మపురం లాంటి ఉపయోగం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీష్ణం భద్రం మృత్యు నివారణ. అలాంటి మృత్యువు నుంచి కాపాడేటువంటి నరసింహస్వామి క్షేత్రాన్ని దగ్గరగా ఉండేటువంటి వాళ్ళంతా ధార్మిక వాళ్ళ నాన్నగారు ధార్మికమైనటువంటి అన్నగారు దేవుని వాళ్ళు. సంగీతంలో ధర్మం ఉంది, సంగీతంలో జ్ఞానం ఉంది అని భావించేటువంటి మా లక్ష్మీ సాయి సంతోషంగా భావిస్తూ సత్య నరసింహయ్య గారు మీ సంకల్పం నెరవేరాలి, 10 మందికి మీరు మార్గదర్శి కావాలి, అంటే ఒక 50 మార్గం కావాలి. ఆ రకమైనటువంటి నిర్మాణం జరుగుతుందని అభినందిస్తూ నా ఆరాధ్య ప్రార్థిస్తూ ఓంకార పంచరషుకీ ఉపనిషద్ ఉద్యానకేరి కరకంఠీ ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావేభ్యో దుర్గే స్మృత హరసిభీతి విశేషంతో స్వస్థే స్మృత మధ్యమదేవ దారిద్ర్య దుఃఖ భయహారిణి సర్వోపకార. జయ గోమాత, జయ గోమాత, జయ జయ గోమాత.